భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఒక్కసారి ఆ పరమశివుడిని తలుచుకొని ఇక్కడున్న సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకోండి. మీరు ఏ శుభవార్త వినబోతున్నారు, ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నారు, ఇవన్నీ కూడా స్వయంగా ఆ పరమశివుని మాటల్లో తెలుసుకుందాం. కాబట్టి ఆ పరమశివుని మనస్ఫూర్తిగా తలుచుకొని ఓం నమఃశివాయ అని ఒక్కసారి చెప్పుకొని, మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, మీ జీవితం ఎలా అయితే మీరు ఉండాలి అనుకుంటున్నారో, ఎలాంటి శుభవార్తను వినాలి అనుకుంటున్నారో, అవన్నీ కూడా ఒక్కసారిగా చెప్పుకొని, ఒక సంఖ్యను మీరు తాకి చూడండి. ఇక్కడ మీ ముందున్నాయి చూసారా? ఇవన్నీ కూడా గొప్ప నంబర్స్. ఏంజెల్ నంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 111, 333, 999. ఈ 3 కూడా చాలా అద్భుతమైనటువంటి నంబర్‌లని చెప్పుకోవచ్చు. మీ జీవితాన్ని మార్చేసే సంఖ్యల్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మూడింటిలో ఒకటైతే తాకండి. ఇక మీకు రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు? మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇవన్నీ కూడా స్వయంగా ఆ పరమశివుని ఆశీర్వాదంతో మనం తెలుసుకుందాం. ఇవి ఏంజెల్స్ నంబర్స్ అండి. అసలు ఈ మధ్య చెప్పాలంటే ఈ నంబర్స్‌కు చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనైతే ఇస్తున్నారు. వీటిలో మీకు నచ్చిన నంబర్, లక్కీ నంబర్ కానివ్వండి, మిమ్మల్ని ఆకర్షించుకున్న నంబర్ కానివ్వండి, ఇలా ఏదైతే మీరు చేసుకుంటారో మీ ఇష్టం. కాబట్టి ఒక్కసారిగా జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. ఎంచుకున్నారు కదా! ఖచ్చితంగా నాకు ఈ 111 మీకు రాబోయే వారికి రాబోయే కాలం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితం చాలా బాగుండబోతుంది. మీ సమయంలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీరు కోరుకున్నది మీ ఇష్టం వచ్చినట్లు చేయగలరు. అలానే మీరు మనసు పెట్టి పనిలో మునిగిపోతారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ అచీవ్‌మెంట్ మీకు దొరుకుతుంది. అలానే మీరు కోరుకున్న జాబ్ మీకు రావచ్చు. మిమ్మల్ని సంతోషపెట్టే పొజిషన్ అనేది మీకొస్తుంది. మంచి పవర్ మీ చేతిలోకొస్తుంది. ఇప్పటివరకు మీ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు మీ గురించి తెలుసుకొని, మీ ఇష్టం వచ్చినట్లుగా మీతో పాటుగా ఉంటారు. అన్నీ మీ నియంత్రణలో ఉంటాయి. రాబోయే కాలంలో పెద్ద పెద్ద మార్పులొస్తాయి. ఈ మార్పులు చాలా కాలం మీ జీవితంలో అలానే ఉంటాయి. మీ పొజిషన్ ఇంట్లోనూ, ఆఫీసులోనూ మంచిగా ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది. మీ చేతిలో పవర్ ఉంటుంది. రాజులా మీరుంటారు. ఇక మీ జీవితంలో పెద్ద మార్పనేది వస్తుంది. అది జాబ్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా మంచి మార్పనేది వస్తుంది. చాలా మంచి యోగం రాబోతుంది. అలానే ఇక మీకు రాబోయే కాలం మీ నియంత్రణలో ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్లు ప్రోగ్రెస్ ఉంటుంది. సో, విన్నారు కదా! ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక 111 నంబర్ తాకిన వారికి శివుని ఆశీర్వాదంతో ఇదే అయితే జరగబోతుంది. ఇక 2 333 ఈ 333 ఏంజెల్ నంబర్ ఎంచుకున్న వారికి ఎలాంటి జీవితం ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ళకి చాలా డబ్బనేది వస్తుంది. అలానే పర్మనెంట్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమి, ఆస్తికి సంబంధించిన పని సక్సెస్ అవుతుంది. ఇక డబ్బు సమస్యలు ఏవి ఉండవు. డబ్బులు మంచిగా వీళ్ళు రాణించగలరు. ఏదైనా సరే సక్సెస్ సాధించగలరు. మంచిగా జాబ్ రావచ్చు. బిజినెస్ బాగా ముందుకు వెళ్ళడం, డబ్బు, లాభం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక జీవితంలో ఇంత ఇస్తుంది అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చెడు అలవాట్లకు రానివ్వకండి. చెడు అలవాట్లు అంటే మీకేంటో తెలిసినవే కదా! ప్రతి ఒక్కరికి మంచి, చెడులు ఉంటాయి. మంచి దారిలో నడిస్తే మంచి, చెడు దారిలో నడిస్తే చెడు వస్తుంది. కర్మలు చాలా ముఖ్యం. కర్మలే మన జీవితాన్ని తయారు చేస్తాయి. మీరు ఏం చేస్తారో అదే పొందుతారు అని మర్చిపోకండి. ఏమిస్తారో అదే వస్తుంది. ఎవరిని హేళన చేయొద్దు. చిన్నవాళ్ళని ఎవ్వరిని కూడా తక్కువ చేసి చూడకండి. అందరూ సమానమే. మీకు ఇగో వచ్చినా సరే అక్కడి నుంచి మీరు మౌనంగా ఉండిపోవాల్సిందే. కానీ ఇగోని చూపించకూడదు. కాస్త జాగ్రత్తగా నడిస్తే సంతోషంగా ఉంటాం. నేను ఒక్కటే నడుస్తాను. ఒంటరిగానే కదా ఉంటారు. ఇక మీకు మంచి సమయం రాబోతుంది. అది ఎప్పటికీ కూడా మీతోనే ఉండాలంటే కాస్త మంచిగా మీరు వ్యవహరించాల్సిందే. మంచి సమయం అనేది వచ్చేసింది అని చెప్పి గర్వాన్ని తెలియజేసి మీరు చూపించారు అంటే ఎవ్వరూ మీతో ఉండరు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని మీకు మీరే బాధపడతారు. కాబట్టి కాస్త జాగ్రత్త. అర్థమైంది కదా! ఇక 333 ఎంచుకున్న వాళ్ళకి ఆ పరమశివుని ఆశీర్వాదంతో ఇదే జరగబోతుంది.
ఇక చివరగా 999. ఈ 999 ఏంజెల్ నెంబర్‌ని ఎంచుకున్న వారికి శివుని ఆశీర్వాదంతో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కొత్తగా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. అవును, మీరు అనవసరంగా ఎక్కువగా ఖర్చులు చేయబోతున్నారు. అలాంటి ఖర్చులేమీ చేయొద్దు. ఏదో చూపించుకుందాంలే అందరికీ అని చెప్పి అనవసరంగా కొంటే మీరే అప్పుల పాలైపోతారు. జాగ్రత్త. అనవసరంగా ఏది పడితే అది కొనొద్దు. మళ్ళీ అవి కొని వాటి వల్ల బాధపడడం ఏదీ ఉండదు. అర్థమవుతుంది కదా! అనవసరమైన షాపింగ్స్‌ని ఏవి చేయాల్సిన అవసరం లేదు. గతంలో మార్కెట్ వెళ్ళాలి కాబట్టి సేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ షాపింగ్ ఉంటుంది కాబట్టి అవసరం లేనివి కూడా కొంటున్నారు. జాగ్రత్త. మీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువ ఖర్చులు చేస్తారు. అవసరం లేని డ్రెస్సుల్ని కొంటూ ఉంటారు. అవసరం లేనివి తీసుకుంటారు. మీలో లాలస వస్తుంది. ప్రతి పైసా సేవ్ చేయాలని కానీ అస్సలు ఉండదు. అనవసరమైన ఖర్చులు పెడతారు. మరొక వైపు మంచి మంచి మార్పులొస్తాయి. చాలా కాలంగా ఇల్లు కట్టాలనుకుంటున్నారో అది జరుగుతుంది. ఎక్కడికో టూర్ వెళ్తారు. ప్రాపర్టీ కొంటారు లేదా ఇల్లు కడతారు. కానీ ఖర్చు చేయటానికి ఇష్టం లేదు. మీరు మంచిగా సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా! అనవసరమైన చోట ఖర్చు చేయకండి. ముఖ్యమైన పనులే చేయండి. డబ్బు అవుతుందని భయపడకండి. ఇల్లు, ప్రాపర్టీ ఇలాంటివి భూమికి సంబంధించిన పనికి సేవ్ చేయండి. అనవసరమైన ఖర్చులు చేయొద్దు. సమయం చాలా బావుంటుంది. కానీ కాస్త ఖర్చుల్ని తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. సో, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ 999 తాకిన వారికి ఆ పరమశివుని ఆశీర్వాదంతో అయితే ఇదే జరగబోతుంది. అయితే ఇది అందరికీ కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను కాబట్టి మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.